ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామంలో శుభములు. 1 పేతురు 3 అధ్యాయం 15 మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అంటున్నాడు పేతురు. క్రీస్తు అందరికీ అంతటికీ ప్రభువే. అయితే ఆయనను మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా మన హృదయంలో ప్రతి నిత్యము అనునిత్యము ప్రభువుగా ప్రతిష్ఠిస్తూ ఉండాలి. ఆయన దేవుడు కాబట్టే ప్రభువుగా ఉండగలడు. ఎఫెసీయులకు రాస్తూ పౌలు 3:15 క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను ప్రేమ యందు వేరుపారి స్థిరపడి అంటున్నాడు. ఇక్కడ 3 పదాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా విశ్వాసము ద్వారా అనే పదం చూద్దాం. క్రైస్తవ జీవితము ఆది నుంచి అంతము వరకు విశ్వాస జీవితమే. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి మన హృదయాన్ని ఆయనకు ఇల్లుగా అమర్చుకోవాలి. అప్పుడు దేవుడు మన హృదయంలో వచ్చి నివసిస్తాడు. పాప విముక్తి రక్షణ విషయంలో మనం ఆయనను నమ్మినట్లయితే మనలో పూర్తిగా నిండి ఉండి మన అంతరంగాలను పూర్తిగా ఆవరిస్తాడని కూడా విశ్వసించాలి. అలా చేయడం ఆయనకిష్టం కాబట్టి ఆయన అలా చేస్తాడు అనే నమ్మకం మనం ఉంచాలి. 2వ పదం నివాసముండేలా పౌలు విశ్వాసులకు రాస్తున్నాడు. విశ్వాసులందరిలోనూ క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు దేవుడు కనుక ఇది సాధ్యం. ఇక్కడ పౌలు అంతకన్నా వేరొక దాని గురించి, ఉత్తమమైన దాని గురించి ప్రార్థిస్తున్నాడు. వారిలో వారి ద్వారా క్రీస్తు మరింత పరిపూర్ణంగా జీవిస్తూ ఉండాలని, వారు తమ హృదయాలను ఆయనకు నివాసంగా చేయాలని పౌలు కోరుతూ ఉన్నాడు. విచారకరమైన సంగతి ఏమిటంటే క్రీస్తు మనలో ఉన్న ఆయనను హృదయంలో ఒక మూలన చిన్న గది చేసి అక్కడ కూర్చోబెట్టే ప్రమాదం ఉంది. ఇల్లంతటినీ మన అంతరంగంలోని ప్రతి భాగాన్ని ప్రభువైన యేసుక్రీస్తుకు స్వాధీనం చేయకుండా మనము కొంత మన వైపు ఉంచుకుంటాం. అలా చేయడం ప్రభువైన యేసుకి ఇష్టం లేదు. ఇల్లంతా ఆయనదే అని మనం గ్రహించాలి. ఆయనను విధేయత, వినయం, ప్రేమపూర్వకమైన సహవాసంతో ఆయనను మనం కోరుకోవాలి. ఆయనను మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలి. మన హృదయాల్లో ప్రభువుగా ఉండి మన పనులన్నిటినీ ఆయన ఏలాలని ఆశపడుతున్నాడు. మన ఇంటికి మనమే యజమానిగా ఉండే ప్రయత్నం మనం చేయకూడదు. అక్కడ నివసిస్తున్న ప్రభువుకి సేవకులముగా ఉండి ఆయననే రారాజుగా మన హృదయాల్లో ప్రతిష్ఠించి ఆయన సింహాసనం ఉండే భవనంగా మన హృదయాన్ని అమర్చి దినంతటికి ప్రేమతో మనం ఆయనకు లోబడాలి. దేవునికి స్తోత్రం. గ్రహిద్దాం, అనుసరిద్దాం. ఆమేన్.